NS న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. మేడ్చల్ జిల్లా కీసర మండల చెర్యాల గ్రామంలో ప్రజాపాలన 6 పథకాల గ్యారంటీ ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు సుధీర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీపీసీసీ ఉపాధ్యక్షులు శ్రీ వజేష్ యాదవ్, జిల్లా పరిషత్ చైర్మన్ భరత్ చంద్రారెడ్డి, కీసర మండల కోళ్ల కృష్ణ యాదవ్, విజయ్ రెడ్డి, వనందాస్ లక్ష్మీనారాయణ గౌడ్, శివలింగం శ్రీనివాస్ గౌడ్, గ్రామ సర్పంచ్ ధర్మేందర్, ఉప సర్పంచ్ తిరుమల్ రెడ్డి, వార్డ్ మెంబర్ మల్లాపూర్ శ్రీహరి, మంజులా గౌడ్, చీరల గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా ఎంపీడీఓ గారికి, మాజీ అధ్యక్షులు వనందాస్ లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా పెద్ద ఎత్తున చీరాల గ్రామస్తులకు శ్రీనివాస్ ముదిరాజు గారికి, అదే కృష్ణ యాదవ్ గారికి, పార్టీ అధ్యక్షులు కృష్ణ యాదవ్ గారికి, అదే మధు యాదవ్ గారికి, అదేవిధంగా చీరాల గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని వారి సమస్యలు ఈ నూతన ప్రభుత్వంలో నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీరందరూ ఈ ఫామ్స్ 6 గ్యారంటీ ఫామ్ సబ్మిట్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ ఫామ్ సబ్మిట్ చేసిన వెంటనే కూడా ఇవన్నీ ఎంపీడీఓ ఆధ్వర్యంలో అన్ని పరిశీలించి త్వరలోనే మీ ఇంటి వద్దకి ఈ 6 గ్యారంటీలు వస్తాయని తెలియజేస్తూ ఎవరికి ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా లంచం ఇవ్వద్దని ఈ గ్రామస్తులు కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను. ధన్యవాదాలు. ఈరోజు మనకు కరెక్ట్ ఈ రోజుకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 30 రోజులు అవుతుంది. ఏదైతే ప్రజలకు వాగ్దానం చేసినామో 6 గ్యారంటీలో 2 నెరవేర్చి ఇంటి కూడా నెరవేర్చడానికి ప్రజల దగ్గరికి ఈరోజు ప్రజాపాలన రేషన్ కార్డు కార్యక్రమానికి నాతో పాటు ఇక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మాజీ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఉప సర్పంచ్ గారు, సర్పంచ్ గారు, ఎంపీఓ గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఏదైతే ప్రజలకు ప్రతి సంవత్సరం నుంచి ప్రజల దగ్గరికి పరిపాలన రాలేదు అని అవగాహన ఉంది. అవన్నీ కూడా నెరవేర్చి ఖచ్చితంగా కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్లి అన్ని గ్యారెంటీలు కూడా నెరవేర్చాల్సిందిగా ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా సహకరించి పార్టీలు ఖచ్చితంగా అందరూ కూడా ఈ కార్యక్రమం చేసి విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.